Hi, let's discuss today's current affairs. First, Bangladesh signed its first preferential trade agreement with Bhutan, which will allow duty free access to a range of goods between two countries. సో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చి నుండి ఇది ఫస్ట్ టైం వేరే కంట్రీతో ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ PTA agreement with Bhutan. Second, veteran Bengali actor Manu Mukherjee passed away. సో బెంగాలీ యాక్టర్ ఎవరు? మను ముఖర్జీ. తను రీసెంట్గా చనిపోయారు. థర్డ్, వెటరన్ మరాఠీ యాక్టర్ రవి పట్వర్ధన్. హీ ఆల్సో పాస్డ్ అవే. సో మను ముఖర్జీ బెంగాలీ యాక్టర్ అండ్ రవి పట్వర్ధన్ మరాఠీ యాక్టర్. ఫోర్త్, ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ నరేందర్ సింగ్ కపన్యే పాస్డ్ అవే. సో నరేందర్ సింగ్ కపన్యే వచ్చేసి మనకి ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్. హీ ఆల్సో పాస్డ్ అవే. ఫిఫ్త్, ADB approves $190 million loan to upgrade power distribution in Bangalore. సో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బెంగళూరుకి $190 million లోన్ అనేది అప్రూవ్ చేశారు ఫర్ ఇంప్రూవింగ్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్. సిక్స్త్, ఆదర్ పున్నావాలా. హీ ఈజ్ ద CEO ఆఫ్ పూణే బేస్డ్ సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ హీ ఈజ్ నేమ్డ్ అమాంగ్ 6 ద స్ట్రెయిట్స్ టైమ్స్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ 2020 ఫర్ ద వర్క్ ఇన్ ఫైటింగ్ COVID-19. సో మనకి ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల వాళ్ళ వర్క్ ఎవరిది, ఈ సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ కంపెనీ వర్క్కి గాను ఆ కంపెనీ CEOకి ఆదర్ పునావాలాకి తనని 6 మెంబర్స్లో ద స్ట్రెయిట్ టైమ్స్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్గా అవార్డ్ చేశారు. సెవెంత్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ హర్షవర్ధన్ వర్చువల్లీ ఇనాగ్రేటెడ్ ద సెకండ్ TCGA 2020 conference in New Delhi. 8th, the Bangalore-based space technology startup Pixel signed a pact with ISRO to launch first remote sensing satellite on ISRO's workhorse PSLV rocket in early 2021. సో మనకి ఈ పిక్సెల్ స్టార్టప్ కంపెనీ ఏదైతే ఉందో అది ఇస్రోతో టైఅప్ చేశారు మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనేది లాంచ్ చేయడానికి. పిక్సెల్ విత్ ఇస్రో. 9th, China becomes second country in the world to unfurl its national flag on moon surface. సో మనకి ఫస్ట్ ఇది USA చేశారు, వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ని మూన్ మీద హాయిస్ట్ చేయడం. నెక్స్ట్ ఇప్పుడు చైనా, ఇట్ ఈస్ ద సెకండ్ కంట్రీ. 10th, PNB launched a tech-based loan management solution, LendS, the lending solution to speed up and maintenance accuracy in online processing and sanction of credit proposals. సో మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది రీసెంట్గా లోన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అనేది లాంచ్ చేశారు, దట్ ఈస్ లెండింగ్ సొల్యూషన్ టు స్పీడ్ అప్ అక్యురసీ ఇన్ ఆన్లైన్ ప్రాసెసింగ్. సో మనకు ఆన్లైన్లో ఏదైతే లోన్స్ ఇస్తున్నారో ఈ మధ్య అది ఆ ప్రాసెస్ని ఫాస్ట్ చేయడానికి లెండింగ్ సొల్యూషన్ అనేది రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్ చేశారు. నెక్స్ట్ 11th, న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోరీ ఆండర్సన్ అనౌన్స్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో మనకి ఇక్కడ కోరీ ఆండర్సన్ వచ్చేసి న్యూజిలాండ్కి చెందిన ఆల్రౌండర్. హీ అనౌన్స్డ్ రిటైర్మెంట్. 12th, RBI announced that real-time gross settlement system will be made available around the clock on all days of the year with effect from December 14, 2020. సో మనకి RTGS అనేది ఇప్పుడు ఫిక్స్ టైమింగ్స్ ఉంది, దాన్ని ఇప్పుడు RBI మనకి 24/7 త్రూ అవుట్ ద ఇయర్ చేస్తున్నారు. ఇట్ విల్ బీ ఎఫెక్టివ్ ఫ్రమ్ December 14th. 13th, ఆర్మ్డ్ ఫోర్స్ ఫ్లాగ్ డే ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ 7th December. సో మనకి ఎవ్రీ ఇయర్ 7th Decemberన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ లాస్ట్ 14th, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే. సేమ్ December 7th మనం ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. సో అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్.